మా దగ్గరకు రఫీ గారు వచ్చేసారు. ఆ 40 నేను సరే మంది సరే మాట్లాడతాను, సరే కూర్చొని రఫీ మీరు గారు. ఆగండి ఒక నిమిషం. నాగార్జున గారు ఇందాక అడిగారు, వీళ్ళు రాగానే వీళ్ళేం చేశారు, కూటమి ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చిన దాన్ని ఆపేశారు కదా, మీరేం చేయలేదు కదా, ఒక రివ్యూ అయినా నిర్వహించారా? ఇది ఒక్క రివ్యూ కాదండి. ఆ హెల్త్ మినిస్టర్ అసెంబ్లీలో మీరు మాట్లాడారో లేదో దాని మీద పూర్తిగా ఒక కమిటీ వేసి ఒక నివేదికని అసెంబ్లీ సాక్షిగా హెల్త్ మినిస్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు నాగార్జున గారు చూడాలి. అవును. అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కండిషన్ ఏంటి, గతంలో ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఎంత పని అయింది, ఎంత ఫినిష్ చేయాల్సినవి ఉన్నాయి, మేము రాగానే ఏం చేస్తాము, ఇవన్నీ డీటెయిల్డ్గా హెల్త్ మినిస్టర్ చాలా వివరంగా మాట్లాడారు. 17 మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడారు. మాట్లాడిన వెంటనే దాదాపు 90% కంప్లీట్ అయిన కాలేజెస్ మీద ఫోకస్ చేసి వాటిని అడ్మిషన్స్ కూడా రెడీ చేశారు కదా. మరి నేనేమన్నారు, మీరేం చేశారన్నారు. ఇక మిగతా ఈ అడ్మిషన్ రెడీ కంప్లీట్ అయితే చేయాల్సిన కాలేజ్ 10 కూడా, పేరేంటమ్మా? ఆ మిగతా మెడికల్ కాలేజ్ ఒక్క పేరు నిమిషం చెప్పండి. ఉండండి, నన్ను మాట్లాడినండి. ఎంతమంది స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇచ్చారు మీరు? మిగతాయి కంప్లీట్ చేయాల్సిన 10 కూడా శరవేగంగా చెయ్యాలి. అట్ ద సేమ్ టైము ఇంతకు ముందు ఉన్న మనకి ఆంధ్రాలో దాదాపు మొత్తం 30, ఇప్పుడు కట్టకుండా 31 కాలేజెస్ ఉన్నాయి. మొత్తం ఈ మధ్య పూర్తి చేసిన అడ్మిషన్కి వెళ్ళి 37 అయినాయండి. సో ఈ 37 కాలేజెస్ కూడా గవర్నమెంట్ మానిటరింగ్ కాకుండా ఒక ఒక అపోలో లాంటి పెద్ద సంస్థల ఆధ్వర్యంలో పీపీ మోడల్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వెళ్తే మెయింటెనెన్స్ బాగుంటది. మెయింటెనెన్స్ పర్పస్ కోసం అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండి ఒక, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో గట్టిగా ఒక స్టాఫ్ నర్సును కూడా పనిచేయించలేని పరిస్థితి ఉంది. అది నిజాలు ఒప్పుకొని తీరాలి. వాళ్ళు ఇప్పుడు అలా ఉంటాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ ఎలా ఉంటది అనేది. సో దాది పోవాలి, అందరిలో కొంచెం మంచిగా ఒక ఒక మల్టీ స్పెషాలిటీ హోదా రావాలి అన్ని హాస్పిటల్స్కి అని చెప్పి P3 మోడల్ని ప్రమోట్ చేస్తున్నారు. అవైతే 10 వెంటనే కట్టేస్తారు. అట్ ద సేమ్ టైం మంచి మెయింటెనెన్స్ ఉంటుంది, ప్రజలకు అందుబాటు ధరలో, గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ధరలు ఉంటాయి కానీ వాళ్ళు దోచుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాల్సిందంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో జరుగుతాయి ఇవి అని. అంటే ప్రైవేట్ సంస్థలు వచ్చి వాళ్ళు బాగా వేసుకొని వాళ్ళు తినడానికి ఏమి ఉండదు. వాళ్ళు సర్వీస్ మోడ్లో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇస్తారు. కానీ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఓపీ ధరలు కానీ, ఏ ధరలు అయినా, ఎక్స్రేలు కానీ, ఏమైనా కానీ, టెస్టులు కానీ, అంతా గవర్నమెంట్